తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి కుజుడు చంద్రుడు యొక్క ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది. దాని యొక్క ఫలితాలు విద్యార్థుల మీద ఇబ్బందులు కలిగించేటట్టుగా కనబడుతోంది. విద్యార్థులకు మానసిక అశాంతితో పాటు వారు ఏది చేద్దామనుకున్నా నిరాశ, నిస్పృహ, బద్ధకము వచ్చే అవకాశం కనపడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. ఎందుకంటే చంద్రగ్రహం వల్ల మీకు ఏది అనుకూలంగా లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు ఈరోజు విద్యార్థులు చేయవద్దు. అయితే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కూడా అంత అనుకూలమైన పరిస్థితి కనపట్టలేదు. దీంతో పాటు కూడా కుజ ప్రభావం మీ మీద ఎక్కువగా గోచరిస్తోంది. అంటే నష్టాలు రావడము, కొంతమందికి ఉద్యోగాలు పోవడము, కొంతమందికి వ్యాపారాలు మూసివేసే పరిస్థితి, కొన్ని పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తులు ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అంటే ఈ ప్రభావం వల్ల మీకు ఎట్లాంటి అంటే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు పరంగా ఏ ప్రయత్నం చేయకండి. వ్యాపార విస్తరణకు ఏ ప్రయత్నం చేయకండి. కొత్తగా ప్రోడక్ట్స్ ఏదైనా పరిశ్రమల్లో స్థాపించాలన్నా, లేదంటే కొత్తగా ప్రొడక్టివిటీ పెంచుకోవాలన్నా, ఇలాంటి ఏ పని చేద్దామనుకున్నా ఈ రోజుని వాయిదా వేసుకోండి. మీకు అంత అనుకూలమైన పరిస్థితి లేదు. కొంతమంది వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు చంద్రగ్రహ ప్రభావం వల్ల మానసిక అశాంతికి లోనవ్వడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అనుకూలం కాని చోట పెట్టుబడులు పెట్టేయడము, అంటే మనసు మీద స్థిరత్వం లేకపోవడం వల్ల మీరు ఏం పని చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనే అంశము మీకే తెలియని పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చంద్రగ్రహ ప్రీతి కోసము కేజింపావు బియ్యము ఏదైనా గుళ్ళో దానం చేసేసుకోండి. తెల్లని వస్త్రాలు దానం చేసుకోండి. నవగ్రహ ఆలయంలో తప్పనిసరిగా మీరు స్వామివారికి ప్రత్యేకంగా చంద్రుడికి, కుజుడికి సంబంధించిన ప్రదక్షిణలు, పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అంటే చంద్రుడు మానసికం మీద, అంటే మనసు మీద ప్రభావం చూపిస్తాడు. మానసిక ఆందోళనలు అందరికీ ఉంటుంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి తగ్గట్టు వారికి ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ మానసిక అస్వస్థత, అంటే మానసికంగా బాగోలేకపోవడం అన్నమాట చంద్ర ప్రభావం వల్ల. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చంద్రుడికి సంబంధించిన పని చేయించుకోండి. ఇంకా కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి కుజ ప్రభావం వల్ల నష్టాలు రావడము, ఆరోగ్యం భంగం అవ్వడము, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావడము, ఏదీ సరిగా ఉండకపోవడము, వ్యాపార రీత్యా కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, లేదు అంటే చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి నిరాశ నిస్పృహలతో ఈరోజు గడిచే అవకాశము కనబడుతోంది. ఈ 2 పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక వివాదాలు తల ఎత్తి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తలు విడిపోవడము, బంధుత్వంలో వైరాలు, అంటే వర్గాలుగా విడిపోవడము, బంధువుల మాట పట్టింపులు రావడము, ఇలాగ ప్రతిదీ కొంచెం బావులేని పరిస్థితే గోచరిస్తోంది. ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి, ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము సిల్వర్ రంగు, పసుపు రంగు ధరించి, ఇక తప్పదు మేము ఈ పని చేయాల్సిందే, లేదా గతంలో మాట ఇచ్చేసాము, లేదా అంటే ఆల్రెడీ మేము రాసేసుకున్నాము, ఒప్పందాలు అయిపోయినాయి, ఇలాంటివి ఏమైనా మీకు కనుక కమిట్మెంట్స్ ఉంటే ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి మీ యొక్క నక్షత్రాలను చూపించుకొని అప్పుడు బాగుందా, తారాబలం బాగుందా, చంద్రబలం బాగుందా అనేది చూసుకుని ఆ ప్రయత్నం చేసినట్టయితే ఒకంత సానుకూలం పడే అవకాశం ఉంది. అంతే తప్ప పెద్దగా చెప్పుకునే అవకాశం అయితే ఈరోజు ఏమీ లేదు. ఇంకా మేమేమీ చెయ్యొద్దు, ఊరుకుందాము అని అనుకున్న వాళ్ళు ఊరుకోవడమే ఉత్తమమైన పరిస్థితి. అయితే ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక దుర్గా అమ్మవారిని, అంటే కష్టోద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది కదా, అది కనుక తప్పనిసరిగా చదువుకుని ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవవలసిందే. ఇందులో ఎటువంటి కన్సెక్షను లేదు. అలా చేసినట్టయితేనే కనుక మీకు ఈ చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా ఇందాక నేను చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఈ దాన ధర్మాలు కనుక చేసుకున్నట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, మంగళుడు యొక్క ప్రభావము ఉండబోతోంది. అది విద్యార్థులకు ఎలా ఉంటుందంటే
విజయవంతమైన పనులు చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి అనుకోండి, లేదా ఇక్కడ కాలేజీల్లో సీట్ల కోసం కానీ, లేదా ప్రవేశ పరీక్షల కోసం కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం కానీ మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. దీంతో పాటుగా మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, ప్రొడక్ట్ ఏదైనా కొత్త ప్రొడక్టివిటీ మొదలు పెట్టాలన్నా, లేదా ప్రోడక్ట్స్ని ఉత్పత్తిని పెంచుకోవాలన్నా, ఇలా ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితి విశేషమైన లాభాలు కల్పిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా చాలా ఉత్తేజంగా ఉండబోతున్నారు. ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా చక్కగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది, అన్యోన్యత కనబడుతోంది. దీనితో పాటుగా శుభవార్తలు వినడంతో పాటు, శుభకార్యాలకు వెళ్ళడంతో పాటు, వివాహానికి సంబంధించిన కానీ, లేదా అంటే సంతానం కోసం కానీ ఏవైనా ప్రయత్నాలు చేయాలంటే ఈరోజు చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. ఇంకొకటి, మధ్యలో ఏవైనా పెండింగ్ పనులు ఆగిపోయినవి కానీ, గృహ నిర్మాణాలు ఆగిపోవడం కానీ, ఏ పనైనా మీరు వాయిదా వేసుకుంటూ ఇహ జరగదు అని అనుకున్న వాళ్ళకి ఈరోజు కనుక మొదలు పెడితే నిర్విఘ్నంగా సాగిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత మీకు కలిసి వచ్చే రంగు బంగారపు రంగు, ఎరుపు రంగు. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళాలంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయవలసిన పని, పరిహారము, సూర్యోదయానికి ముందే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్య స్తోత్రాలు వినడము, సూర్యుడికి సంబంధించినటువంటివి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము. ఇలా స్వామివారికి ఏది ఇష్టమో అది తప్పనిసరిగా చేసుకోండి. దాన ధర్మాలు చేసుకోండి. దీంతో పాటుగా ఒక్కసారైనా సరే, అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ నవగ్రహ ఆలయ దర్శనంలో సూర్యుడికి ప్రత్యేకంగా 7 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు సూర్య సహస్రనామం చదువుకోండి. అది మాకు వల్ల కాదు, అవకాశం లేదు అనంటే కనుక ఓం సం సూర్యాయ నమః అర్కాయ నమః అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, శుక్రుడు, కుజుడు వారి యొక్క ప్రభావము విద్యార్థుల మీద సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు ఏ పని చేపట్టినా, అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవాలని కానీ, ఇలా మీరు ఏ పని చేపట్టినా సరే ఈరోజు చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశం విద్యార్థులకి కనపడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపార విస్తరణకు కావచ్చు, లేదా ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదా బ్రాంచీలు పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి, ఇలాగా చాలా చక్కని అనువైన సమయము. గ్రహస్థితి కూడా చాలా చక్కగా ఉంది. వారం కూడా బుధవారము, గణపతికి సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోయే వారం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. అది ఉద్యోగస్తులకా లేకపోతే వ్యాపారస్తులకా అని కాదు, అందరికీ ధనపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక చక్కని ఆరోగ్యము, మెరుగైన ఆరోగ్యము ఈరోజు ఉండబోతోంది. అంటే తీవ్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మీరు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి. కానీ ఈరోజు ఆకస్మికంగా ఏవైనా అనారోగ్యాలు ఉన్నాయా అంటే అలాంటివేవీ లేవు. ఈరోజు ఆరోగ్యపరంగా చాలా చక్కగా అందరికీ ఉండబోతోంది అనమాట. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులను కూడబెట్టుకోవటము, స్థిరచరాస్తులు పొందడం కూడా ఈరోజు అయ్యే అవకాశం కనబడుతోంది. కోర్టుపరమైన లావాదేవీలు కూడా ఈరోజు మీ పట్ల అనుకూలంగా వచ్చే తీర్పు గోచరిస్తోంది. ఇంకా అన్ని రకాలుగా చాలా చక్కగా కుటుంబంలో బాగుంటుందన్నమాట. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడం కానీ, ఇలాంటివి బంధుమిత్రులు విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకోవడము, ఇలాంటి మంచి వాతావరణం ఈరోజు కుటుంబంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఫలితము, కలిసి వచ్చే రంగులు ఆరెంజ్ రంగు, పసుపు రంగు. ఈ 2 రంగు వస్త్రాలను మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా, ఏదైనా పనిని మొదలు పెట్టాలన్నా, కొత్తగా ఏది చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా ఉదయం పూట తప్పనిసరిగా వినాలి. వినడం కష్టం కాదు కదా, వినాలి తప్పనిసరిగా. దాంతోపాటుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.